క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఈ మాట కోరేషు రాజును ఉద్దేశించి దేవుడే పలుకుతున్న మాట. నేను అభిషేకించిన కోరేషు అని ఉంటుంది ఈ వచనంలో కదండి. కోరేషు రాజు అన్యుడు, పారసీక దేశపు రాజు. మనకి యెజ్రా గ్రంథంలో ఈ రాజు కనిపిస్తాడండి. అయితే దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను పురుకొల్పడానికి, తన ప్రజలు పడిపోయినప్పుడు మరలా సమకూర్చుకోవడానికి, తన యొద్దకు నడిపించుకోవడానికి కొంతమంది అన్యులుగా ఉన్న రాజుల్ని వాడుకుంటూ వచ్చినాడు. ఇక్కడ కోరేషు రాజును అభిషేకించుకున్నాడట తన ప్రజల్ని సమకూర్చుకోవడానికి. అందుకే నేను నీకు ముందుగా పోయి మెట్టగానున్న స్థలములను సరళం చేస్తానని కోరేషుతో చెప్తున్నాడు. అన్యులకే అంత ప్రశస్తమైన వాగ్దానం చేసిన దేవుడు మరి ఆయన్నే నమ్ముకొని ఆయన కొరకే నమ్మకంగా విశ్వాసంగా మన జీవితాల్లో ఎన్ని జరిగినప్పటికీ, ఏమి జరిగినప్పటికీ, ఏమి సంభవించినప్పటికీ ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తున్న మనల్ని దేవుడు విడిచిపెడతాడా అండి? మన ముందు ఎన్నో మెట్టగా ఉన్న స్థలాలు ఉండొచ్చు. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు ఇవన్నీ మెట్టగా ఉన్న స్థలాలు. వాటిని సరళం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుని దగ్గరికి మనం వెళ్తున్నామా? మన సమస్యలను ఆయనకు చెప్పుకుంటున్నామా? ప్రార్థనలో కనిపెట్టగలుగుతున్నామా? ఓపికతో ఉండగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. కోరేషు రాజును ఉద్దేశించి పలుకుతున్న ఈ మాట దేవుడు మనందరితో స్పష్టంగా పలుకుతున్నాడు. ఈ రోజున ఎంతమంది అయితే మనము ఈ రోజున నా మార్గం సరళంగా చేయబడటం లేదు, నా మార్గము దేవునికి అప్పగించలేకపోతున్నాను కాబట్టే నా మార్గము సరళం చేయబడ్డం లేదు అని ఒప్పుకోగలుగుతున్నామా? ఒప్పుకోవాలండి. కోరేషు రాజును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట మనల్ని ఉద్దేశించి కూడా దేవుడు ఈ రోజున పలుకుతున్నాడు. కాబట్టి సరి చేసుకోవాలని దేవుడు మరలా మరొక అవకాశం ఇస్తుంటుండగా, ఆ మెట్టగా ఉన్న స్థలములను దేవుడే సరళం చేస్తానని వాగ్దానం చేస్తుంటుండగా, మనకు వస్తున్న ప్రతి శోధనను, శ్రమను, నిందను, అవమానమును, హింసను దేవుని కొరకే మనము జీవించి వాటిలో విజయం సాధించి దేవుని మహిమార్థమే మనము జీవించాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మనమందరం ఆ విధంగా ఉండి దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.